విశిష్ట అద్వైత ప్రచారకులు శ్రీ రామానుజాచార్యులు ఈ గోపురం పైనకెక్కే అష్టాక్షరీ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయను అందరి కోసం ఉద్బోధించిన పరమ పవిత్రమైన పుణ్యస్థలం. కృష్ణవాలయాలంతా ధనుర్మాసంకి చక్కగా అలంకరించినారు. ప్రతి కోవెల ముందర గొబ్బెమ్మలు, పూలు, పూజ. కోస్టీవ్ సౌమ్యనారాయణమూర్తి మందిరం తమిళనాడులో పెద్ద గుడి అని చెప్పేది ఇదేమో. ప్రతి గుడి చాలా పెద్దది, ఎకర్స్ ఉంటుందేమో. కానీ ఈ ధనుర్మాసం రావడం వల్ల ప్రతి చోట ఉదయం ప్రాకారోత్సవాలు అన్నీ చాలా చాలా బాగా జరుగుతున్నాయి. భగవంతుని మూర్తి ఇక్కడ సౌమ్యనారాయణమూర్తి, శయన భంగిమలో శ్రీదేవి భూదేవి. ఇది ఇంకో గోపురం ప్రాకారం. ఇట్లా ఫ్లోర్స్ ఉంటాయి. ఈ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఎక్కాలి మనం. దేవీపట్నం కనుచూపు మేర కనిపిస్తున్న సముద్రం. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ మజిలీ రామేశ్వరం. ఇదే దేవీపట్నంలో మనకు చెప్పే నవగ్రహ కోనేరు. ఇటువైపు సముద్రం ఇలా కట్టారు. మనం ఎదురుగా కనిపిస్తున్నాం కదా, అక్కడి నుంచి రావాలి. సముద్రంలో కొంచెం భాగం పైన నవగ్రహాల్ని ఒక కోనేరు మాదిరి ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనకు 5 కనిపిస్తున్నాయి, ఇంకా 4 విగ్రహాలు నీటి లోపల ఉన్నాయి. ఇది ఉదయం 6 నుంచి 10-10:30 లోపల వస్తే మాత్రమే ఇక్కడ నవగ్రహాలకు మనం ఇక్కడ దిగి ఒక్కో నవగ్రహంకి చుట్టి ప్రదక్షిణం వేసి ఇక్కడ స్నానం చేయొచ్చంట. కానీ మేము వచ్చేప్పటికి టైం అయిపోయింది, వాటర్ ఎక్కువ వచ్చేసాయి, ఎవరిని దిగడానికి అలౌ చేయడం లేదు. అందుకే మేము భగవంతుని ముక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రోక్షణ చేసుకున్నాం. ఎవరైనా ఇక్కడికి రావాలి, స్నానం చేయాలి అనే ఉద్దేశం ఉంటే మార్నింగ్ 6 నుంచి 10 లోపల వచ్చేట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సముద్రంలో మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతున్నాయంట. చూడండి, చాలా ఫోర్స్గా ఉంది సీ. దానిపైన మళ్ళీ అలౌ చేయరంట. ఇప్పుడు మాకు 5 నవగ్రహాల విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బోట్ చూడండి, అలలకి కట్టేసిన బోట్ ఎట్లా తిరుగుతుందో. ఇక్కడ మేము నిల్చుకుంటే మా కాళ్ళకి సముద్రపు నీళ్ళు ఎగురుతూ ఉన్నాయి. ఇటువైపుగా వెళ్తే కనిపిస్తుందా, ఇటువైపుగా వెళ్తే రామేశ్వరానికి చేరుకుంటామంట సముద్ర మార్గంలో. అటువైపు మీకు దూరంగా కనిపిస్తున్నది దట్టమైన అడవి అంట. అది రండి, సముద్రం ఫుల్ పోటెత్తుతా ఉంది మధ్యాహ్నానికే. వేప చెట్టు, రావి చెట్టు ఉంటే నాగులు ప్రతిష్ఠ చేస్తారంటారు కదా. ఇక్కడ తమిళనాడులో ఎక్కడ నాగులు ప్రతిష్ఠ చేయరు, ఇట్లా చెట్టు చుట్టూ పెట్టేస్తారు. ఈ రావి చెట్టు చూడండి, జడల్లినట్లు ఎంత కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకొని పోయి ఉన్నాయి. అసలు చాలా ఇదిగా అనిపించింది ఈ చెట్టు చూస్తుంటే. ఇది ఆది జగన్నాథ స్వామి దేవస్థానం, తిరుపుళ్ళాని. అమ్మ కమలాసనీదేవి. ఇక్కడ జగన్నాథ స్వామి చెక్కమక్కలు వేసుకొని కూర్చోని ఉన్నారు. స్వామికి ఈ పక్క ఆ పక్క శ్రీదేవి భూదేవి. ఎంత బాగున్నారో అసలు స్వామి అయితే. అసలు వదిలి రాబుద్ధి కావడం లేదు ఆ మూర్తుల్ని చూస్తే.
తర్వాత పక్కన పద్మాసని అమ్మవారి టెంపుల్. చూసిన అన్ని మహాలక్ష్మి టెంపుల్స్లో కల్లా అమ్మవారు ఇక్కడ పెద్దగా ఉన్నారు. అంటే విగ్రహం పెద్దగా ఎంత కళగా ఉన్నారో, అలంకారమేమి, మూర్తులేమి, వాళ్ళ కన్ను ముక్కు తీర్చిన విధానమేమి చాలా బాగుంది. తిరుప్పుళ్ళాని ఆది జగన్నాథ స్వామి, కమలాసని అమ్మ, తప్పకుండా చూడండి. మంగై ఇక్కడే రావణాసురుడు మండోదరిని వివాహం చేసుకున్న స్థలం అంట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శైవ క్షేత్రం అంట. ప్రపంచంలోనే తొలి ఈశ్వరునికి గుడి కట్టిన స్థలం అంట. ఇక్కడ పరమేశ్వరునికి మొగలి పువ్వు కూడా సమర్పిస్తారు. ఎందుకంటే ఆ మొగలి పువ్వుకు శాపం రాకముందే ఈ గుడి ఉందంట. అందుకని ఈ గుడిలో పరమేశ్వరునికి మొగలి పువ్వు కూడా సమర్పిస్తారంట. ఉత్తర కోశమంగై, స్వామివారి పేరు మంగళనాథుడు, అమ్మవారి పేరు మంగళనాయకి.